వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మధ్య తరచూ పులివెందుల వెళుతున్నారు. ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఆయన అక్కడ పర్యటనలు చేస్తున్నారు. అంతేకాదు ప్రజా దర్బార్లను నిర్వహిస్తున్నారు. జనంతో మమేకమవుతున్నారు. మధ్యలో కొన్ని ప్రారంభోత్సవాలు పెట్టుకున్నారు. ఎంపీ అవినాష్ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. వెళ్ళినప్పుడల్లా 3 రోజుల పాటు గడుపుతున్నారు. మరి జగన్ పులివెందుల ఎందుకు ఇంతలా వెళ్లాల్సి వస్తోంది అంటే డిఫరెంట్ స్టోరీ అక్కడే ఉంది అంటున్నారు. పులివెందుల ఈనాటిది కాదు. 1978 నుంచి వైఎస్ఆర్ ఫ్యామిలీకి కట్టుబడిపోయింది. అక్కడ చెట్టు చేమ పుట్ట గుట్ట అన్నీ కూడా వైఎస్ఆర్ కుటుంబ మాటనే పలుకుతాయి. రెండో పార్టీ లేదు, మరో మాట అంతకంటే లేదు. వైఎస్ఆర్ పులివెందుల నుంచి 6 సార్లు గెలిచారు. జగన్ 3 సార్లు గెలిచారు. వివేకా కూడా 2 సార్లు గెలిస్తే విజయమ్మ ఒకసారి గెలిచారు. ఇంతలా వైఎస్ఆర్ కుటుంబంతో మమేకమైన పులివెందుల ప్రజా అభిమానం పలుచన అవుతోంది అన్నది ఆ మధ్యన జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ద్వారా లోకానికి తెలిసింది. వైసీపీకి ఏకంగా డిపాజిట్లు గల్లంతైన నేపథ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే దీని వెనుక అధికార పార్టీ ఆగడాలు అని వైసీపీ నేతలు ఆరోపించిన వైసీపీ శ్రేణులు నీరసించిపోవడమే అసలైన కారణమన్నది లోతైన రాజకీయ విశ్లేషణగా ఉంది అంటున్నారు. వైసీపీకి అన్ని చోట్ల ఉన్న సమస్యే పులివెందులలో ఉంది. క్యాడర్తో లీడర్ల గ్యాప్ అక్కడ పట్టి పీడిస్తోంది. గతంలో వైసీపీ టైంలో చూస్తే గనుక వివేక అన్ని దగ్గరుండి చూసుకునేవారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాము ఉన్నాము అన్న కూడా భరోసా ఇచ్చేవారు. దాంతో పులివెందులలో చెక్కు చెదరని అభిమానం అలాగే వైసీపీ ఫ్యామిలీకి నిలిచింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అంటున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి వివేకా మాదిరిగా జనంతో కనెక్షన్ పెట్టుకోలేకపోతున్నారు అని అంటున్నారు. దాంతోపాటు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కూడా దూకుడుగా రాజకీయం చేస్తారు. దాంతో వైసీపీ నిర్లిప్తత టీడీపీ అడ్వాంటేజ్గా మారుతోందంటున్నారు.